అందరికీ నమస్కారం. చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఏమిటో మీకు అందరికీ తెలుసు. ఇది ఒక దేవాలయం, పేదవాడి అందరికి కూడా ఆకలి తీర్చే దేవాలయం. ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణగా చెప్పుకునేటువంటి ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి కళ పేదవాడికి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడుతూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలని చెప్పి ఈరోజు అన్నా క్యాంటీన్ పేరుతోటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడి కడుపు నిండా భోజనం చేయాలని చెప్పి, వారికి ఏ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే భోజనం ఏర్పాటు చేసి ప్రతి పేదవాడి కడుపు నిండా భోజనం చేసేటట్టు, ప్రతి కార్మికుడు కూడా ఈరోజు ఇక్కడ భోజనం చేసేటట్టు ఆ అవసరాలు తీరుస్తూ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా ప్రఖ్యాతిగాంచిన అన్నపూర్ణని మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఆ పేరుని సార్థకత చేసే విధంగా అన్నగారి పేరుతోటి ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ పెట్టడం, ఇది ఒక దేవాలయంలాగా ప్రతి పేదవాడు కూడా భావిస్తూ ఉన్నాడు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా, ఉదయం 5 రూపాయలు, సాయంత్రం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలతోటి కొరవ 60 రూపాయల సబ్సిడీ ప్రభుత్వమే భరాయించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడి కూడా ఆకలి తీరుస్తూ ఉన్నారు. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు యొక్క సేవలు, ఆయన చేసిన మేలుని ఏ పేదవాడు కూడా మర్చిపోరు. వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని చెప్పి, అలాగే పోతుల రామారావు గారిని, ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి బీదా మస్తాన్ రావు గారికి కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ప్రతి ఒక్కరు కూడా మేము ముందుండి నడిపిస్తామని చెప్పి వారందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని కూడా ఎప్పటికీ కూడా జీవితాంతం ఎవరు మర్చిపోరు. ఇది చాలామంది చెప్తా ఉన్నారు, అన్నా క్యాంటీన్లో భోజనం ఎలా ఉంటుందో ఏమోనని. ప్రతి పేదవాడు కూడా ఈరోజు బ్రహ్మాండంగా భోజనం చేస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. ఫుల్ క్వాలిటీ. ఎక్కడ కూడా మనం హోటల్లో తినాలంటే ఆ భోజనం 70-80 రూపాయలు పెడితే కానీ ఈరోజు తినే పరిస్థితి ఉండదు. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం రైస్ కానివ్వండి, ఒక పచ్చడి, పప్పు, పెరుగు, సాంబారు, ఇవన్నీ కలిపి ఈరోజు 5 రూపాయలకే మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ భోజనానికి ఎంత తృప్తిగా ఉన్నారంటే, ఈరోజు టైం ప్రకారం మనం ఇంట్లో కూడా మన ఆడవారు టైం ప్రకారం పెడతారో లేదో మాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం 12 గంటలకల్లా భోజనం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు పేద వర్గాలకు కూడా చేయడం జరిగింది. ఇందులో పార్టీ లేదు, ఏమీ లేదు. పేదవారే టార్గెట్. పేదవారికి ఆహారం అందించాలని, మంచి ఆహారం అందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం అంత మంచి కార్యక్రమం పెట్టారు. వారిని అందరూ కూడా దీవించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. చాలా బాగుంది, ఫుల్ క్వాలిటీ అండి. ఎప్పుడు కూడా క్వాలిటీ తగ్గకుండా, ఎప్పుడు కూడా నాణ్యత విషయంలో కూడా రాజీ పడకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి మనం ఎప్పుడు కూడా అటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలని చెప్పి ప్రతి పేదవాడు కూడా కోరుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి పేదవాడి నుంచి ఓట్లు అడిగే అర్హత ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంది. ఇతర పార్టీలు ఎవరు కూడా అర్హత లేదు. ఎందుకంటే పెన్షన్ కానివ్వండి, భోజనం కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమం, చంద్రన్న బీమా కానివ్వండి, అలాగే పెళ్లి కానుకలు కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలను మనిషి జీవించడానికి ఏదైతే అవసరమైందో ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో పోతుల రామారావు గారు ఖచ్చితంగా గెలుస్తారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు.